Namaste viewers. I am Dr. SGV Satya from Satya Unani Healthcare, Hyderabad. ఈరోజు మనము యునాని వైద్యంలో ఇంకొక వండర్ఫుల్ కేస్ గురించి తెలుసుకుందాము. అయితే ఈ కేస్ ఏదైతే ఉందో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే లివర్ అండ్ గాల్ బ్లాడర్కి సంబంధించిన సమస్యలతో వాళ్ళు మనల్ని అప్రోచ్ అయ్యారు. దీంట్లో మనం ఇంప్రెషన్ చూసినట్టయితే కనుక మైల్డ్ ఓవర్ డిస్టెండెడ్ గాల్ బ్లాడర్ షోస్ కోలిలిథియాసిస్ విత్ నో అబ్వియస్ సైన్స్ ఆఫ్ కోలిసిస్టైటిస్. అంటే కోలిసిస్టైటిస్ అంటే ఇన్ఫెక్షన్ అన్నమాట. ఇన్ఫెక్షన్ ఏమీ లేదు, కానీ గాల్ బ్లాడర్లో కొంచెం డిస్టెన్షను, తర్వాత గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు మొదటి ఒక పాయింట్ చెప్పారు. ఆ తర్వాత డైలేటెడ్ సిస్టిక్ డక్ట్, అంటే గాల్ బ్లాడర్ నుంచి ఏదైతే డక్ట్ బయటకు వస్తుందో దాన్ని సిస్టిక్ డక్ట్ అంటారు. ఆ సిస్టిక్ డక్ట్లో కూడాను స్టోన్స్ ఉన్నాయన్నమాట. సిబిడి విత్ అబ్రప్ట్ డిస్టల్ ట్యాపరింగ్ అండ్ డిస్టల్ సిబిడి క్యాల్కులస్, అంటే దాన్ని కోలిడోకోలిలిథియాసిస్ అంటారు ఆ కండిషన్ని. అంటే ఇదేంటిది, ఈ డక్ట్ ఏదైతే బయటకు వస్తాయో, అంటే గాల్ బ్లాడర్ నుంచి సిస్టిక్ డక్ట్, లివర్ నుంచి హెపాటిక్ డక్ట్, ఇవి రెండు కలిసి కామన్ బైల్ డక్ట్ అని ఒకటి ఫామ్ చేస్తాయి అన్నమాట. ఈ కామన్ బైల్ డక్ట్ దగ్గర నుంచి మొదలుకొని సిస్టిక్ డక్ట్స్ వీటిలన్నిటిలో కూడాను స్టోన్స్ ఫుల్గా నిండిపోయి ఉన్నాయన్నమాట. మైల్డ్ సెంట్రల్ ఐహెచ్బిఆర్డి ఇదొక కండిషన్ లివర్లో. తర్వాత ఫ్యూ వెల్ డిఫైన్డ్ హైపర్ ఎకోయిక్ లీజన్స్ ఇన్ రైట్ లోబ్ ఆఫ్ లివర్, అది హెమాంజియోమాస్ అని కూడా వాళ్ళు ఇచ్చేసారనమాట. అదెంత 12 mm ఒకటి, 9 mm ఒకటి హెమాంజియోమాస్ కూడా ఉన్నాయన్నమాట. 12 mm అంటే 1.2 సెంటీమీటర్స్. అలాగే ఫ్యూ అంటే కొన్ని ఉన్నాయి, అందులో లార్జెస్ట్ ఈ సైజు ఉన్నాయన్నమాట. తర్వాత పాసిబుల్ యురేట్రోపెరైటల్ అడిషన్స్ కూడా ఉండింది ఆవిడకి. ఇలాంటి ఇన్ని సమస్యలతో మన దగ్గరకు వచ్చినప్పుడు ఆవిడకి విపరీతమైన కడుపులో నొప్పి, తర్వాత తినలేకపోవడం, ఇండైజెషన్, ఇవన్నీ కూడాను సమస్యలు ఉన్నాయన్నమాట ఆవిడకి. నెక్స్ట్ యునాని మెడిసిన్ ఇచ్చిన తర్వాత కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆఫ్టర్ 4 months ఆవిడకి లివర్ అబ్సల్యూట్లీ నార్మల్ వచ్చింది ఆవిడకి. ఓన్లీ మల్టిపుల్ క్యాల్కులై ఏవైతే ఉన్నాయో, అంటే స్టోన్స్ ఏవైతే ఉండిందో ఆవిడకి కొన్ని, అవి మాత్రమే ఉన్నాయి. అందులో లార్జెస్ట్ వచ్చేసి 6 mm. మిగతా హెమాంజియోమాస్ ఎన్నైతే 1.2 సెంటీమీటర్స్ ఏదైతే హెమాంజియోమాస్ ఉన్నాయో, ఫ్యూ హెమాంజియోమాస్ ఉన్నాయో అవి మొత్తం కంప్లీట్గా వాళ్ళకి రిజాల్వ్ అయిపోయి లివర్ అన్నది అబ్సల్యూట్లీ నార్మల్ అని చెప్పి క్లీన్ చిట్ కూడా వచ్చింది వాళ్ళకి. కోలిడోకోలిలిథియాసిస్ అనే కండిషన్ ఏదైతే ఉండిందో, అంటే ఈ బైల్ డక్ట్ ఏదైతే ఉందో, సిస్టిక్ డక్ట్ తర్వాత కామన్ బైల్ డక్ట్ ఏదైతే ఉందో, బయటికి వచ్చే ఒక తో ఏదైతే ట్యూబ్స్ ఉన్నాయో వాటిని కామన్ బైల్ డక్ట్ అంటారు. సో ఈ కామన్ బైల్ డక్ట్లో ఉన్న స్టోన్స్ కూడా కంప్లీట్లీ బయటికి రిజాల్వ్ అయిపోయాయి అన్నమాట. సో ఇంత చక్కటి యునాని మెడిసిన్లో ఏవైతే స్టోన్స్ అంటే డక్ట్స్లో ఉంటే కనుక పోవని, లేదంటే కనుక అక్కడి నుంచి ఇంకెక్కడికో వెళ్ళిపోతాయని ఎవరికైతే అపోహలు ఉన్నాయో వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ యునాని మెడిసిన్ వాడినందువల్ల వాళ్ళకి ఒకటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, 2 అడ్వర్స్ రియాక్షన్స్ ఉండవు, 3 వాళ్ళకి కెమికల్ ఫ్రీ వాళ్ళకి మెడిసిన్ వస్తుందన్నమాట. యూజువల్గా మన దగ్గర సత్య యునాని హెల్త్ కేర్ తీసుకుంటే కనుక ఇక్కడ మనం ఏవైతే మెడిసిన్స్ ఇస్తామో వాళ్ళందరికీ కూడాను నాట్ ఓన్లీ కెమికల్ ఫ్రీ, ఈవెన్ షుగర్ ఫ్రీ కూడాను. అంటే ఓన్లీ హనీ బేస్డ్ సిరప్స్లో మాత్రమే మందులు తయారవుతూ ఉంటాయి. సో అలాంటి మెడిసిన్స్ వాడినందువల్ల వాళ్ళకి నెక్స్ట్ ఫర్దర్గా ఫ్యూచర్లో కూడాను ఎలాంటి సమస్యలు కూడా ఉండవు ఒకటి. అండ్ యునాని మెడిసిన్లో ఇంత చక్కగా మనకి స్టోన్స్ని, తర్వాత లివర్ డిసీజెస్ని ఎప్పుడైతే కరెక్ట్ చేసే అవకాశం ఉందో, అనవసరంగా దాన్ని ఈ ఆపరేషన్స్ చేయించుకొని, లేదంటే కనుక ఈ ఎండోస్కోపీలు ఇవన్నీ చేయించడం వల్ల కూడా చాలా నష్టాలు జరుగుతూ ఉంటాయి. సో వీటిలన్నిటికీ దూరంగా ఉండి ఫస్ట్ యునాని మెడిసిన్ ట్రై చేయండి. ట్రై చేసినందువల్ల తప్పు లేదు. ట్రై చేసి మీరు చక్కగా వాటిని కరిగించుకోండి, అనవసరంగా ఆర్గన్ని కోల్పోకండి. సో ఇంత చక్కటి యునాని మెడిసిన్ని మీ డైలీ లైఫ్లో ఆహ్వానించి చక్కగా ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.